వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం. నమస్కారం మిత్రులారా, ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్కి స్వాగతం. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలకు ఊహించని షాక్ తగిలింది. సంఘాలు వద్దు, సభ్యత్వం వద్దు అంటూ ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు బహిరంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉపాధ్యాయులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? డిఏలు, పిఆర్సి, ఓపీఎస్ వంటి అంశాలతో దీనికి సంబంధం ఏమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటంటే, రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై ఏ ఉపాధ్యాయ సంఘానికి వార్షిక సభ్యత్వ రుసుములు చెల్లించబోమని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని పాఠశాలల్లో ఏకగ్రీవ తీర్మానం కూడా చేస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయ సంఘాల్లో ఎంతమంది సభ్యులున్నారు? రాష్ట్రంలో దాదాపు 1,10,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో చాలా మంది టీఆర్టీయు, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్టీయు, డిటిఎఫ్ వంటి ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రతి ఏడాది సభ్యత్వ రుసుములు కూడా చెల్లిస్తున్నారు. ఉపాధ్యాయుల ఆగ్రహానికి కారణాలేంటి? ఉపాధ్యాయులు ప్రధానంగా 4 అంశాలను లేవనెత్తుతున్నారు. సుమారు 6 డిఏలు పెండింగ్లో ఉండడం, కొత్త పిఆర్సీపై స్పష్టత లేకపోవడం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుపై పురోగతి కనిపించకపోవడం, ప్రభుత్వం మీద సంఘాలు బలమైన ఒత్తిడి తీసుకురాలేకపోవడం. డిఏల అంశంపై టీచర్లు ఏమంటున్నారు? ఏళ్లుగా డిఏలు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి విడుదల కోసం సంఘాలు బలమైన ఉద్యమాలు చేయలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు తీసుకురావడంలో విఫలమయ్యామని విమర్శిస్తున్నారు. పిఆర్సీ మరియు ఓపీఎస్ అంశాలు. కొత్త పిఆర్సీ ఎప్పుడు వస్తుంది, ఫిట్మెంట్ ఎంత ఉంటుంది అనే అంశాలపై కూడా స్పష్టత లేదు. అలాగే సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలనే డిమాండ్పై కూడా సంఘాలు ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేదని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంఘాలపై వస్తున్న ఆరోపణలు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టకుండా కేవలం వినతి పత్రాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కొందరు సంఘాల నాయకులు సభ్యుల సమస్యల కంటే వ్యక్తిగత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రారంభమైంది. వనపర్తి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమావేశమై ఏ సంఘానికి సభ్యత్వ రుసుములు చెల్లించబోమని తీర్మానించారు. ప్రస్తుతం ఈ తీర్మానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాఖలపై ప్రభావం. ఈ పరిణామం కేవలం ఉపాధ్యాయ సంఘాలకే పరిమితం కాకుండా ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో కూడా చర్చకు దారితీస్తుంది. సభ్యత్వ రుసుములు నిలిపివేస్తే సంఘాల ఉనికిపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ఉపాధ్యాయ సంఘాలకు సభ్యత్వ రుసుములు చెల్లించకూడదనే నిర్ణయం సరైనదేనా? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల తాజా అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.